2 women and 5 men can together finish an embroidery work in 4 days, while 3 women and 6 men can finish it in 3 days. Find the time taken by 1 woman and 1 man alone finish the work. వాడు 2 కండిషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ కండిషన్ ఏంటి? 2 ఉమెన్ 5 మెన్ కలిపి ఒక వర్క్ని 4 డేస్లో కంప్లీట్ చేశారంట. నెక్స్ట్ సేమ్ అదే వర్క్ని 3 ఉమెన్ 6 మెన్ 3 డేస్లో కంప్లీట్ చేశారంట. అయితే 1 ఉమెన్ సింగిల్గా ఉమెన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 1 మెన్ అంటే మెన్ ఒక్కళ్ళే సింగిల్గా ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు సేమ్ వర్క్ని అని అడుగుతున్నాడు. ఫస్ట్ 1 ఉమెన్ 1 మెన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. 1 ఉమెన్ టు కంప్లీట్ ద వర్క్, 1 ఉమెన్ టు complete the work x days, 1 man to complete the work y days. ఒక ఉమెన్ ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎక్స్ డేస్ పడుతుంది, అదే మెన్ కంప్లీట్ చేయడానికి వై డేస్ పడుతుంది. అయితే ఉమెన్ 1 డేలో వర్క్ ఎంత చేస్తారు, ఒక మెన్ 1 డేలో ఎంత వర్క్ చేస్తారు అది చూద్దాం ఒకసారి. వర్క్ డన్ బై వర్క్ డన్ బై 1 ఉమెన్ ఇన్ 1 డే. 1 డేలో 1/x కంప్లీట్ అవుతుంది. టోటల్ ఎక్స్ డేస్లో కంప్లీట్ చేస్తారు కదా, 1 డే అంటే 1/x. వర్క్ డన్ బై 1 మెన్ ఇన్ 1 డే. 1 డేలో మెన్ ఎంత వర్క్ చేస్తారు? టోటల్ వై డేస్లో కంప్లీట్ చేస్తే వర్క్ అనేది 1 డేలో 1/y డేస్ కంప్లీట్ చేస్తారు. అవునా? నెక్స్ట్ వాడిచ్చిన కండిషన్స్ని ఫాలో చేద్దాం. ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు? 2 ఉమెన్ మీన్స్ ఎంత వర్క్ చేస్తారు 1 డేలో? 1/x, 2/x ప్లస్ 5 మెన్ 1 డేలో మెన్ 1/y. ఇది 1 డే వర్క్. కానీ టోటల్ ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారని చెప్పాడు? 4 డేస్ ఇంటూ 4 డేస్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూద్దాం. సెకండ్ కండిషన్లో 3 ఉమెన్ 3/x ప్లస్ 6 మెన్ 6/y ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంట? 3 డేస్లో ఈక్వల్ టు 1. ఇది వాడిచ్చిన 2 కండిషన్స్ని తీసుకున్నాం. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇది ఎలా ఉంది? న్యూమరేటర్ డినామినేటర్ ఎలా ఉంది? ఈ వాల్యూస్ని రెడ్యూసింగ్ ఈక్వేషన్ చేద్దాం, అంటే సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే లెట్ us take let us take 1/x equal to a, 1/y equal to b. Same, let us take 1/x equal to a, 1/y equal to b. ఈ వాల్యూస్ తీసుకున్నాం. 1/x ఉన్న దగ్గర ఏ వాల్యూని, 1/y ఉన్న దగ్గర b వాల్యూని, 1/x ఉన్న దగ్గర a, 1/y ఉన్న దగ్గర b, ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. 1/x మీన్స్ a, 2a ప్లస్ 1/y అంటే b, 5b. ఇది 4 కదా, 4ని యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం ఎందుకంటే అది మల్టిప్లికేషన్లో ఉంది, ఈక్వల్ టు 1. అండ్ నెక్స్ట్ వన్ 3a ప్లస్ 6b ఇంటూ ఇది 3 కదా, ఇంటూ 3 ఈక్వల్ టు 1.
ఇది ఎలా ఉంది, మల్టిప్లికేషన్లో ఉంది కదా, మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే 2 × 4 8a ప్లస్ 4 × 5 20b ఈక్వల్ టు 1. నెక్స్ట్ సేమ్ 3 × 3 9a ప్లస్ 6 × 3 18b ఈక్వల్ టు 1. ఈ వాల్యూస్ వచ్చాయి. దీన్ని ఈక్వేషన్ 1గా తీసుకుందాం, దీన్ని ఈక్వేషన్ 2గా తీసుకుందాం. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సింప్లిఫై చేద్దాం. సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ 2. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ 2. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏకి 9 ఉంది, ఇక్కడ ఏకి 8 ఉంది. ఎల్సిఎం చేద్దాం. ఎయిట్ 9 ఎల్సిఎం 1 తప్ప ఇంకేమీ లేదు కదా. 8 9 సేమ్గానే వస్తుంది కాబట్టి 8 అంటే ఈక్వేషన్ 1, 9 అంటే ఈక్వేషన్ 2. అవునా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఈక్వేషన్ 1 కదా 8 అంటే 8ని 9తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 9 అంటే సెకండ్ ఈక్వేషన్ కదా, సెకండ్ ఈక్వేషన్ని 8తో మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు 8a ప్లస్ 20b ఈక్వల్ టు 1 ఇంటూ ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఏ వాల్యూతో మల్టిప్లై చేయాలి, 9తో మల్టిప్లై చేయాలి. 9 అండ్ సెకండ్ ఈక్వేషన్ 9a ప్లస్ 18b ఈక్వల్ టు 1. ఈ ఈక్వేషన్ అంటే సెకండ్ కదా, సెకండ్ ఈక్వేషన్ని 8తో మల్టిప్లై చేయాలి. 8. ఇప్పుడు ఈ వాల్యూస్ని సింప్లిఫై చేద్దాం. 9 × 8 72a ప్లస్ 9 × 2 18 0 0 ఈక్వల్ టు 1 × 9 9. అండ్ నెక్స్ట్ 8తో మల్టిప్లై చేయాలి కదా, 8 × 9 72a ప్లస్ 8 × 10 80 8 8s are 64 144b 1 × 8 8. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే నెగిటివ్ పాజిటివ్ క్యాన్సిల్, రిమైనింగ్ 180 - 140 40 36 36b ఈక్వల్ టు 1. 36b ఈక్వల్ టు 1. ఇది ఎలా ఉంది, ఇంటూలో ఉంది కదా, ఇటు సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. b ఈక్వల్ టు 1/36. b వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. b వాల్యూ ఎంత వచ్చింది, b ఈక్వల్ టు 1/36 వచ్చింది. b వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ b వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. b వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 8a ప్లస్ 20b, b మీన్స్ 1/36 ఈక్వల్ టు 1. ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 8a ప్లస్ 4 దీనిలో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, దీనిలో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5/9 ఈక్వల్ టు 1. ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 8a ఇది పాజిటివ్ కదా, ఈక్వల్ టుకి రైట్ సైడ్ తీసుకెళ్దాం. ఎలా కన్వర్ట్ అవుతుంది, 1 మైనస్ పాజిటివ్ నెగిటివ్గా కన్వర్ట్ అవుతుంది. 5/9. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఎల్సిఎం చేద్దాం. 8a ఈక్వల్ టు
1 into 9, 9. 9 minus 5 by 9. 9 minus 5 by 9 equal to 8a equal to 9 minus 5, 4 by 9. 8a equal to 4 by 9. ఇది ఎలా ఉంది? మల్టిప్లైలో ఉంది. ఇటు సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. ఏ ఈక్వల్ టు 4 by 9 ఇంటూ 1 by 8. ఈ 4 అనేది 8లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 9 ఇంటూ 2 16, సారీ 18, where a equal to, therefore a equal to 1 by 18. ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం, బి వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. therefore 1 by x equal to ఏ కదా, 1 by y equal to b. 1 by x, 1 by x, a means 1 by 18, 1 by 18. 1 by y, b means 1 by 36. Therefore x equal to 18 and y equal to 36. Time taken by one woman equal to 18 days. Time taken by one man equal to 36 days.